నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. ప్రశాంతంగా ముగిసిన జహీరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు. తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన సురేష్ షెట్కార్. ఎంపీగా సురేష్ షెట్కార్ గెలుపొందడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలలో కాంగ్రెస్ శ్రేణులు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టిన నాయకులు. ఏటీఎం కొల్లగొట్టి 25 లక్షలు దోచుకెళ్లిన దుండగులు. బాల్కొండ మండలంలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కామారెడ్డి జిల్లా తాడోయి మండలంలో తయ్యాటలాడిన సర్పాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను నియోజకవర్గాల వారీగా లెక్కించారు. కౌంటింగ్ నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను నియోజకవర్గాల వారీగా లెక్కించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఆందోళ్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. 7 నియోజకవర్గాలకు గాను 7 గదుల్లో 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. కనిష్టంగా 19 రౌండ్ల నుంచి గరిష్టంగా 23 రౌండ్ల వరకు ఓట్లు లెక్కించారు. కాగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 1977 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగగా 74.63% పోలింగ్ నమోదైంది. తీసుకొచ్చుకోవాలి మీరు. జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ను సురేష్ షెట్కార్ త్యాగం చేశారు. ఆ స్థానంలో పోటీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సంజీవ్ రెడ్డిని గెలిపించుకున్నారు. త్యాగం చేసిన ఆయనకు ఆ పార్టీ అధినాయకత్వం ఎంపీ టికెట్టు కట్టబెట్టింది. బరిలో నిలిచిన సురేష్ షెట్కార్ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్పై 45,962 ఓట్ల మెజార్టీతో విజయం ఢంకా మోగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా షెట్కార్ మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. తన గెలుపుకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అన్నదమ్ములు అన్ని మతాలు అన్నదమ్ములుగా
మేము గంగా జమున తహీద్ లాగా మేము జీవించుంటాం అని మోదీ గారికి జవాబు ఇచ్చారు. మరి నా జైరాబాద్ పార్లమెంట్ ప్రత్యేకంగా వారికి అందరికీ ధన్యవాదాలు. నా విజయానికి కృషి చేసిన అందరికీ ప్రత్యేకంగా మా మీడియా మిత్రులు కూడా చాలా మీడియా మిత్రులు కూడా ఎక్కడో ఉన్న మా సంగారెడ్డి జిల్లాకి కానివ్వండి, అక్కడ కామారెడ్డి జిల్లాలను కానివ్వండి, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరి మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మీరందరూ సహకరించి నా విజయానికి ఈరోజు దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇందిరా చౌక్ కూడల్లో సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. ఇండియా కూటమి కూడా అధికారానికి దగ్గరగా వచ్చింది. బీజేపీ గతంలో కంటే చాలా తగ్గింది. మరి జైరాబాద్ పార్లమెంటు మాజీ సభ్యుడు, ప్రస్తుత సభ్యుడు జైరాబాద్ను అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి సురేష్ కుమార్ శెట్కర్ గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కృషి చేసినాము. మరి ముఖ్యంగా గెలుపోవటం దైవాధీనం గతంలో జరిగినాయి. ఈరోజు సౌమ్యులు అజాత శత్రువు ఋతు స్వభావి మా సురేష్ కుమార్ శెట్కర్ కోసం అహర్నిశలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరి ఇక్కడ కామారెడ్డిలో షబీర్ అలీ గారి కృషి అమోఘమైనది. అలాగే కామారెడ్డి జిల్లాలో అందరికీ కూడా కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను రేవంత్ రెడ్డి గారి పక్షాన కష్టపడ్డ కార్యకర్తలందరికీ చేతులెత్తి నమస్కరించి దండం పెడుతూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సురేష్ కుమార్ శెట్కర్ గారికి మీ అభినందనలు తెలుపుతూ మీరు అభివృద్ధి బాటలో నడిపేయడానికి కృషి చేయాలని మన కామారెడ్డి నియోజకవర్గ పక్షాన పక్షాన తెలియజేస్తున్నాం. బాల్కొండ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి 20 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో ఉన్న 24,96,600 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. 4 దొంగల ముఠా రాత్రి కారులో వచ్చి ఏటీఎంలో ఉన్న కెమెరాలపై స్ప్రే కొట్టి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత మళ్లీ ఏటీఎం వద్దకు వచ్చారు. 9 నిమిషాల వ్యవధిలో గ్యాస్ కట్టలతో ఏటీఎంను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. అనంతరం వారంతా కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అదేవిధంగా క్లోజ్ టీం డార్క్ స్పాట్ దొంగల ఆచూకీ సంబంధించిన నమూనాలు సేకరించారు.
ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. ఆంధ్రాలో కూటమి విజయకేతనం ఎగరవేయడంతో అభిమానుల సంతోషం ఎల్లలు దాటింది. చంద్రబాబు సీఎం కావతుండటంతో హర్షం వ్యక్తం చేస్తూ సాలూరా క్యాంపులో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటును హర్షం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా సాలూరా క్యాంపు గ్రామంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి నేడు మరోసారి 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నారు. కానీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసి టీడీపీని గెలిపించారన్నారు. తెలంగాణలో కూడా చిన్న భిన్నమైన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఫలితాల్లో 1983 నందమూరి తారక రామారావు గారు ప్రపంచం ఏ విధంగా అయితే సృష్టించారో అటువంటి ప్రపంచనాన్ని ఇవాళ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు. ఇది అపూర్వమైనటువంటి ఘన విజయం. ఈ విజయానికి ప్రతి ఒక్క వ్యక్తి కుల మతాలకు అతీతంగా ఓట్లేసి నిరంకుశత్వ పాలనకి చరమగీసిన పాటించి బంగారు భవిష్యత్తు కోసం, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించడం జరిగింది. కావున ఈ విధంగా ఎన్ని కష్ట నష్టాలు ఓర్చి 5 సంవత్సరాలు అఖండ నిరంకుశ పాలనలో మగ్గినటువంటి ఆంధ్ర ప్రజలు ఈ రోజు విముక్తి కాగలిగారు. అదేవిధంగా రేపు 9వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోతుంది. ఏ విశాఖపట్నమో ఏ ఇందులో కాకుండా రాజధాని అయినటువంటి అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం జరుగుతుంది. కావున మన ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లేసి అపూర్వ మెజార్టీ సాధించినందుకు గాను ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పండుగని మన తెలంగాణలో కూడా తెలుగుదేశం సంస్కృతి ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ చిన్నాభిన్నమైనటువంటి కార్యకర్తలు కూడా ఈ రోజు ఒక్కతాటి మీదకి వచ్చి ఈ రోజు ప్రతి గ్రామాన టపాసులు కాల్చి పండుగ జరుపుకుంటారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఈ విధంగా మన సంతోషాన్ని తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లోక్సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కాగా జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ 45,000కు పైగా మెజార్టీతో బీబీ పాటిల్పై విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ షెట్కర్ గెలుపొందడంతో రుద్రు మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కాంగ్రెస్ నేతలు సంబరాలు చేపట్టారు. కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సురేష్ షెట్కర్ ను గెలిపించినందుకు ఓటర్లకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. జహీరాబాద్ అభ్యర్థి ఎంపీ సురేష్ షెట్కర్ గారు గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకు, ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరంలో బీబీ పటేల్ అనే వ్యక్తి ఎంపీగా ఉండి మనకు కనీసం ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా తిరగలేదు. ఏ కార్యకర్తను కూడా ఆయన గుర్తించలేదు. అందుకు ఈరోజు మా తగిన గుణపాఠం చెప్పారు. అదే కాకుండా మన ఎంపీ షెట్కర్ సార్ ఆయన మొదటి నుంచి ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు ఈ జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సురేష్ షెట్కర్ గారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి అఖండ విజయం సాధించారు. ఈ విజయానికి మన జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు కానీ, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటూ ఉండి ముందుగా చెప్పినట్టుగానే భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మన ఎంపీ గారు కూడా మన రుద్రు మండలానికి కానీ, మన బాన్సువాడ నియోజకవర్గానికి కానీ ఎల్లప్పుడూ అందుబాటులో
ఉండి మన నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతాడని మేము కోరుతున్నాం. జై కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా తాడోయి మండలం బ్రహ్మాజివాడి శివారు ప్రాంతంలో 2 పాములు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి. అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. కాగా ఆ సర్పాలను చూసి కొందరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సర్పాల్ని చూస్తే భయపడతాం, అదే సర్పాలు నాట్యం చేస్తే చూడడానికి భలే ఉంటుంది. కామారెడ్డి జిల్లా తాడోయి మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో తన్మయంతంతో సర్పాలు కనువిందు చేశాయి. ఒకదానికొకటి పెనవేసుకొని ఆడిన సయ్యాట చూపర్లను ఆకట్టుకుంది. ఒకదానికి మరొకటి పెనవేసుకొని దాదాపు 2 గంటల పాటు సయ్యాటలో మునిగిపోయాయి. అటుగా వెళ్లే జనాలు పాములను ఆసక్తిగా గమనించారు. ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాధారణంగా పాములంటే చాలా మందికి చెప్పలేనంత భయం. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతుంటారు. దాని పేరు ఎత్తడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. ఒకవేళ పాము కనిపిస్తే అక్కడి దరిదాపుల్లోకి వెళ్లే సాహసం కూడా చేయరు. ఒక్కసారి ఆహారం కోసమో ఆవాసం కోసమో పాములు దారి తప్పి జనాల్లోకి వస్తాయి. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన జహీరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు. తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన సురేష్ షెట్కార్. ఎంపీగా సురేష్ షెట్కార్ గెలుపొందడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలలో కాంగ్రెస్ శ్రేణులు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టిన నాయకులు. ఏటీఎం కొల్లగొట్టి 25 లక్షలు దోచుకెళ్లిన దుండగులు. బాల్కొండ మండలంలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కామారెడ్డి జిల్లా తాడోయి మండలంలో సయ్యాటలాడిన సర్పాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.